ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆయన జిల్లాలో పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ సభ్యుడు, అందులోనూ అధికార పార్టీకి చెందిన నాయకుడు. అంతేకాదు ఆయన కుటుంబానికి చెందిన 2 నేతల్లో ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు రాష్ట్ర మంత్రి. ఇంకేముంది, ఆయన ఆధ్వర్యంలో వెచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయనే టాక్ కూటమి పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది. ఈయన పేరు కింజరాపు హరిప్రసాద్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఈయనకు జిల్లా రాజకీయాల్లో లభిస్తున్న ప్రాధాన్యత. అధికార కూటమి పార్టీలకు చెందిన చిన్నా చితక నేతలే అడ్డగోలుగా దోచేస్తుంటే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు కింజరాపు హరిప్రసాద్ ఊరుకుంటారా? ఆ ప్రసక్తే లేదని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. కింజరాపు హరిప్రసాద్ అక్రమాలకు, దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోందని జిల్లాకు చెందిన రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల నుంచి కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగుల వరకు ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలన్నా హరిప్రసాద్ చెబితే చాలు అయిపోతుందట. అయితే దానికి గాను ఆయా పోస్టును బట్టి ముడుపులు చెల్లించుకోవాల్సిందేనట. టెక్కలి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ బ్లాక్లు కలిగిన వారు మంత్రి అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్కు చెందిన పాలిషింగ్ యూనిట్లకు మాత్రమే గ్రానైట్ బ్లాక్లను తరలించి పాలిష్ చేయించుకోవాలట. ఈ దందాకు మైనింగ్ శాఖకు చెందిన అధికారులు అండగా ఉన్నట్టు సమాచారం. గత వైఎస్ఆర్సీపీ పాలనలో మూలపేట పోర్టు పనులు ప్రారంభమై పారదర్శకంగా నడిచాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొంతకాలం పాటు ఆగిపోయాయి. కారణం మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు హరిప్రసాదేనని జిల్లాలోని కూటమి పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. పోర్టుకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించే కాంట్రాక్టర్లు ముందుగా అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్కు కప్పం కట్టిన తర్వాతనే పనులు చేయాలని హుకుం జారీ చేశారట. దాంతో ఈ కమిషన్లకు సంబంధించిన వ్యవహారంపై 6 నెలల పాటు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరిగాయని సమాచారం. మొత్తానికి అదిరించి బెదిరించి వాటాలు తీసుకున్న తర్వాతనే మూలపేట పనులను జరగనిస్తున్నారట కింజరాపు సోదరులు. అంతేకాదు పోర్టుకు సంబంధించిన పలు చిన్న పెద్ద కాంట్రాక్టులను కూడా అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్ దక్కించుకున్నారట. కింజరాపు హరిప్రసాద్ కనుసన్నల్లో టెక్కలి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాల అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని కూటమి వర్గాల్లోనే మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు మొండి చేయి చూపిన నేతలు ఎవరికి వారు అడ్డగోలుగా 2 చేతులా సంపాదించుకుంటున్నారని, దీనికి నిదర్శనమే మంత్రి అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్ దందాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.